మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి, లగ్నం, లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు. వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న త్రిశక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వక్రి పొందినటువంటి గ్రహాల యొక్క ఫలితాల గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీ జాతకాలలో దీనిని పరిశీలించుకోవచ్చు. దానికి గాను మీకు జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం గాని జ్యోతిష్యం గాని తెలియవలసినటువంటి అవసరం లేదు. మీ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి కూర్చున్నటువంటి ప్లేస్ ఏమిటి, లగ్నాధిపతి శుభులతో ఉన్నారా లేదా నీచత్వాన్ని పొంది ఉన్నారా, బాధించబడి ఉన్నారా, రాశి ఏమిటి, రాశి పడిన నక్షత్రం ఏమిటి అనే దాంతో కూడా పని లేదు. మీ కుటుంబ సభ్యుల జాతకాలని మీరు ముందర పెట్టుకొని 9 గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ని చూడండి చాలు. అవి మనం పుట్టినప్పుడు ఏర్పడినటువంటి జాతకంగా ఉండాలి. గోచార విషయాల గురించి అయితే నేను చర్చించడం లేదు. ఆ గ్రహాలు మనకు కొన్ని సూచనల్ని అందిస్తుంటాయి. అందుకే ప్లానెట్స్ ఆర్ ఇండికేటర్స్ ఓన్లీ అని అంటుంటాను. మనకు ఇండికేట్ చేస్తుంటాయి. ఈ గ్రహం ఇక్కడ ఉంది, వక్రించింది, పరివర్తన చెందింది, సంధిలో ఉంది, స్వక్షేత్రంలో ఉంది, నీచ పొందిందా, ఉచ్చ పొందిందా, లేదా స్వక్షేత్రానికి 7వ భావంలో ఉందా, లేదా నీచ పొందిన స్థానానికి 7వ భావంలో ఉందా అంటే అది ఉచ్చ పొంది ఉంటుంది. ఇలాంటి విషయాల్ని బేర్జు వేసుకొని మనము ఇక్కడ విషయాల్ని చర్చిస్తాము. అయితే వక్రి అనేది ఏమిటంటే ఆర్ అని రాసుంటారు. అయితే ముఖ్యంగా సూర్యుడు మరియు చంద్రుడు అని ఈ 2 గ్రహాలు కూడా వక్రిని పొందవు. రాహువు మరియు కేతువులు అన్ని వేళలా వక్రించే ప్రయాణం చేస్తుంటాయి. ఎందుకంటే అవి అపసవ్య మార్గంలో ఆ యొక్క రాశి చక్రంలో తిరుగుతుంటాయి అనేసి మనకు తెలుసు కాబట్టి. అయితే ఇందులో ముఖ్యంగా 2 గ్రహాలను నేను ఈరోజు తీసుకొని వాటి యొక్క ఫలితాలని మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి శని గ్రహము, రెండోది వచ్చి బుధ గ్రహం. శని గ్రహము వక్రించడము అనేది ఎలా తెలుసుకుంటామంటే ఆర్ అని రాసుంటారు పక్కన, రెట్రోగ్రేడ్ అని, దాన్ని తెలుగులో వా అని రాసి బ్రాకెట్లో పెట్టుంటారు. అంటే ఆ గ్రహము వక్రించింది అని మనం పుట్టిన సమయంలో. జనరల్గా విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలు ఏమిటనే దానికంటే కూడాను ఎన్ని గ్రహాలైతే ఒకరి జాతకంలో వక్రించి ఉంటాయో, ఎన్ని గ్రహాలైతే పరివర్తన చెంది ఉంటాయో, ఎన్ని గ్రహాలైతే సంధిలో ఉంటాయో ఆ యొక్క పరిస్థితులను బట్టి మాత్రమే ఆ జాతకులు విపరీత రాజయోగాన్ని పొందుతారు అని చెప్తుంది. అదే శ్రేష్ఠ ఫలం అంటారు. శ్రేష్ఠ ఫలాన్ని పొందడం జరుగుతుంది. అంటే అది శ్రేష్ఠ బలాన్ని కలిగి ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం అనేకమైన జాతకాలను పరిశీలించినప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. అదేమిటంటే ఈ శని అనే గ్రహము వక్రి పొందినటువంటి జాతకుల్ని, అమ్మాయిల్ని కానీ లేదా అబ్బాయిల్ని కానీ పరిశీలించండి.
వారు వారి కుటుంబంలో మొదట చాలా గొప్పగా అందరూ కలిసిమెలిసి ఒక గ్రామంలో కానీ ఒక కుటుంబంలో కానీ ఉమ్మడిగా ఉంటూ చెల్లా చెదరైపోతుంటారు. అంటే విడిపోవడం, ఒకరికొకరికి సంబంధం లేకుండా ఏదండం అంటే కోదండం అన్నట్లుగా జీవనాన్ని కొనసాగించడం. ఉమ్మడిగా కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబమే చిన్నా భిన్నమై చెల్లా చెదరైనటువంటి వారు ఎవరై ఉంటారంటే ఈ యొక్క శని రెట్రోగ్రేడ్ అయినటువంటి కుటుంబ పరంపర, వాళ్ళ వంశం. అయితే ఈ శని వక్రించి ఉన్నటువంటి జాతకులని మనం పరిశీలించినప్పుడు చిన్న వయసు నుంచి బాధ్యతకు మించినటువంటి, వయసుకు మించినటువంటి బాధ్యతలు అంటారు చూడండి, వాటన్నిటిని వీళ్ళ యొక్క భుజస్కంధాల మీద మోస్తుంటారు. చాలా కష్టపడి పైకి రావడం అనేది ఉంటుంది. ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వారికి మంచి స్థాయి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే శనిగ్రహము వక్రించింది అంటే వారి జీవితంలో పడని కష్టాలన్నీ కూడా పడి ఉంటారు. ఒక 28 సంవత్సరాల వరకు సాదాసీదాగా గడిచిపోతూ వస్తుంది. అది అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు. ఆ 28 సంవత్సరాల నుంచి ఒక 7 సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి హఠాత్తుగా వచ్చే సమస్యలన్నీ కూడా చుట్టుముట్టుతాయి. ఆ తర్వాత వారికి 35-36 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా చక్కగా సెటిల్ అవ్వడము, గొప్ప జీవితాన్ని పొందడం అనేది కూడా మనం చూస్తున్నాం చాలా మంది జాతకాలు. అంటే ఇక్కడ వక్రి పొందినటువంటి గ్రహం మనకి చెడ్డ చేస్తుందని చాలా మంది ప్రబుద్ధులు చెప్తున్నారు. ఎన్ని వక్రి గ్రహాలు మీ యొక్క జాతకంలో ఉన్నా అవి మనకు పాజిటివ్ని ఇస్తాయి. అదే సమయంలో దాన్ని మనం యూజ్ చేసుకోకపోతే అది నెగిటివ్గా కూడాను రెండు వైపులా పదున్నటువంటి కత్తిలాగా పనిచేస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క శనిగ్రహము వక్రించి నీచ పొందింది అనుకుంటే విపరీతమైనటువంటి రాజయోగాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న వయసు నుండి చాలా కష్టపడి వారికి జీవనం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు గుడిసెలో బతుకుతూ కూలీ నాలి పని చేసుకుంటూ చాలా వరకు అవమానాలు పొందుతూ కుటుంబం నుండి వేరుపరచబడి దూరంగా వెళ్ళడము, కుటుంబంతో సఖ్యత లేకుండా వెలివేయడం అంటారు చూడు, అలాగే వేసినటువంటి వారు కూడా నేను చెప్పినటువంటి కాల ప్రమాణ సమయంలో ఖచ్చితంగా గొప్ప స్థాయికి వచ్చినటువంటి వాళ్ళని మనం చూస్తాం. అదేవిధంగా బుధుడు వక్రించడము అంటారు. బుధుడికి పక్కన ఆర్ అని రాసుంటారు. ఈ బుధుడు వక్రించడం కానీ బుధుడు పరివర్తన చెందడం కానీ ఇలా జరిగినటువంటి కుటుంబాల్లో కంపల్సరీగా ఒక వైద్యులు ఉండడం మనం చూస్తున్నాం. ఏదో ఒక విధమైనటువంటి వైద్య సంబంధమైన వృత్తి, అది నాటు వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, పసురు వైద్యం కావచ్చు, ఏదో ఒక వైద్యాన్ని వాళ్ళు కొనసాగించిన కుటుంబం నుండి వచ్చి ఉంటారు. దీంతోపాటు ఈ బుధుని యొక్క వక్రీ కలిగినటువంటి కుటుంబంలో చూడండి, స్త్రీలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏదో ఒక విధమైనటువంటి సమస్య వాళ్ళని ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఈ బుధుని యొక్క వక్రీ లేదా పరివర్తన జరిగిన కుటుంబాల్లో ప్రేమలో పడడము, ప్రేమ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ బుధుని వక్రీ పొందినటువంటి కుటుంబాల్లో చూడండి, ఒక అమ్మాయికి బుధుడు వక్రీ పొందినారు అనుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తకు సంబంధమైన విషయంలో అనుమానాలు పెంచుకోవడము, వేరే స్త్రీ వీరి యొక్క కుటుంబంలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా వీరి యొక్క వివాహ జీవితాన్ని ఇబ్బంది పెట్టడం కూడా మనం చూస్తున్నాం. ఈ బుధుడు వక్రీ పొందినటువంటి వారు వారిపైనటువంటి ఆస్తిపాస్తుల్ని పెట్టుకోలేకపోతున్నారు. సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల్ని చివరి వరకు వారు దాన్ని యూజ్ చేసుకోలేక మధ్యలోనే ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేయడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడాను బుధుడి యొక్క వక్రీ ద్వారా మనకి సంభవించడం జరుగుతుంది. బుధుడు వక్రీ పొందడం కానీ లేదా ఏదైనా వక్రీ పొందినటువంటి గ్రహంతో కలిసినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు 5 రెట్లు బాధింపును కూడాను కలిగిస్తున్నాయి.
కొంతమంది మనం చూసినట్లయితే బుధుడు ఒక్కిరి పొందినటువంటి వారు మెయిన్గా ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి న్యూనతా భావము వీరిలో అధికంగా కనబడుతూ ఉంది. అంటే నేను ఇక్కడ చెప్పే విషయాలన్నిటికీ పరిహారాలు చెప్పండి అని వెంటనే కామెంట్ దయచేసి పెట్టకండి. పరిహారాలు పనిచేయవు. మీలో మార్పు రావాలి. బుధుడు వక్రించాడా, ఓహో మన మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి, ఎవరు అడిగితే వారికి ఇచ్చేయడము లేదా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడము ఇవి చేయకూడదు అనేది ఆలోచన ఉండాలి. అలాగే బుధుడు వక్రించాడా, విద్య సంబంధమైనటువంటి విషయంలో చాలా గొప్ప ఉన్నతికి రావడానికి ఉపయోగపడుతుంది. ఆ ఉన్నతికి వెళ్ళినప్పుడు కన్ను మిన్ను తెలియకుండా మీ జ్ఞానాన్ని అనవసరమైన వాటికి ఉపయోగించి భ్రష్టు పెట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఈ బుధుడు వక్రించినప్పుడు మానసికమైనటువంటి న్యూనత భావాన్ని పొంది డిప్రెషన్కి లోనయ్యి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఇండికేట్ చేస్తుంది, నేను ఇలాగ తీసుకెళ్తాను, నువ్వు అప్పుడు జాగ్రత్త పడు, నేను చాలా చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తాను, దాన్ని యూజ్ చేసుకో. అనుమానాలు, నిందలు ఇలాంటి వాటితోకి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తాయి. అదేవిధంగా బుధుడు వక్రించడము, సూర్యునితో కలిసి ఉండడము, ఈ సంబంధం ఏం చెప్తుందంటే దాంపత్య అనుకూలతను కూడా దెబ్బతీస్తా ఉన్నాయి. చాలా కుటుంబాల్లో మనం చూస్తాం. అయితే ఇందులో పాజిటివ్ ఏమిటి, బుధుడు వక్రించినప్పుడు అంటే సైంటిస్టులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దాంట్లో సద్వినియోగపరచుకోవడం అనేది, దుర్వినియోగపరచుకోవడం అనేది రెండు ఉంటాయి. ప్రతిదానికి 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కాబట్టి దాంట్లో పాజిటివ్ని మాత్రమే మనం తీసుకుని నెగిటివ్ని వదిలేయగలిగితే ఈ వక్రించినటువంటి గ్రహాల యొక్క అనుకూలత మనకి గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి, శ్రేష్టమైనటువంటి బలాన్నిచ్చి మంచి శ్రేష్టమైన ఫలితాలను కూడా మనకు అందజేస్తున్నాయి. ఇలాగ మనము వక్రి పొందిందే మా గ్రహము అందువల్ల ఇలా ఉందని మీరు అనుకోకండి. అందులో నేను మొదటే చెప్పాను, అది నెగిటివ్ వైపు కూడా తీసుకెళ్తుంది, పాజిటివ్ని కూడా చూపిస్తుంది. ఎంత ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా చూపిస్తుందో అంతే ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కూడా చూపిస్తుంది. జ్ఞానం ఉన్నటువంటి మనుషులం మనం. ఏ యొక్క జీవరాశులకి అంత జ్ఞానం ఇవ్వలేదు భగవంతుడు. మనకి మాత్రమే జాతకం అనేది ఉంది. ఆ యొక్క జాతకం క్రియేట్ అవుతుంది. ఆస్ట్రానామికల్గా మనము దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను చూడగలుగుతున్నాం. అవి మనకి ఇండికేట్ చేసే విషయం ఏమిటనేది తెలుసుకోగలిగితే ఖచ్చితంగా గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, బుధుడు ముఖ్యంగా చంద్రునితో కలిసినప్పుడు కానీ, బుధుడు సూర్యునితో కలిసినప్పుడు కానీ విపరీతమైనటువంటి విషయాలు, వినోదకరమైన విషయాలు ఎలా సంభవిస్తాయని. అలాగే శని మరియు బుధుడు యొక్క పరివర్తన జరిగినప్పుడు మనకు తెలియకుండానే హఠాత్తు సంబంధమైనటువంటి పరిణామాలు వచ్చి నిన్నటి వరకు బాగున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా సమస్యల్లోకి వెళ్ళి చిగులుకోగలుగుతారు అని కూడా చూసాం. అదేవిధంగా బుధ చంద్రుల కలయికను బట్టి హఠాత్తుగా వచ్చే సమస్యలు ఏమిటి, అది అదృష్టం కావచ్చు, అది అదృష్టమైతే సమస్య లేదు, అదే దురదృష్టం గాను దరిద్రంగా గాని పరిణమిస్తే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తికి ఎలాంటి అలవాట్లే లేవు, మద్యపానం చేయడు, పొగ అంటే ఏమిటంటే సిగరెట్ కానీ స్మోకింగ్ ఇలాంటివి ఏమి చేయరు, కానీ వాళ్ళకి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే హఠాత్తుగా వచ్చే సమస్య, అది రోగ సమస్య. కడుపు నొప్పి అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద బైపాస్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఏమీ లేదు, యురైనరీ ఇన్ఫెక్షన్ జరిగింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ చెక్ చేసిన తర్వాత వీళ్ళకి హెచ్ఐవి ఉంది అనేసి రుజువు చేయడం జరుగుతుంది. మరి ఆ వ్యక్తులు ఏమైనా కానీ చెడ్డ అలవాట్లకి, చెడ్డ ప్రవర్తనకి లోనేటువంటి వారా అంటే అవి కాదు. ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క అమరిక అవి మనకి ఇండికేట్ చేస్తాయి. అలాంటప్పుడు దానికి తగినటువంటి నియమాలని మనం పాటించగలిగితే
ఖచ్చితంగా దాని నుండి బయటపడడానికి ఈ జాతకం ఉపయోగపడుతుంది. కానీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు ఏమో చేసేస్తాయిలే అనేసి భ్రమలో మాత్రం దయచేసి బతకండి. అవి మనకి ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక రెడ్ లైట్ ఉంటుంది, ఒక గ్రీన్ లైట్ ఉంటుంది అనుకుందాం. ఒక టీవీ దగ్గరే ఉన్నాయి. రెడ్ లైట్ వెలుగుతా ఉందంటే ఆఫ్ అయిపోయినట్టుగాను, దాన్ని నొక్కినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతా ఉందంటే ఆ యొక్క టీవీ ఆన్ అయినట్టుగా మనం భావిస్తున్నట్లే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కూడాను రెడ్ ఆర్ గ్రీన్ అనే విషయాలని బేస్ చేసుకుని ఇండికేషన్ చేస్తాయి. రెడ్ అంటే డేంజర్ అని, గ్రీన్ అంటే ఓకే అని కదా మనం అనుకుంటాం. ఆ విధంగానే అది ఇండికేటర్గా పనిచేసినప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని కొద్ది పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏమి చేయాలా ఏమి చేయకూడదనే నిర్ణయం తీసుకోగలిగితే మీ యొక్క జీవితం బాగుంటుందని మాత్రమే నేను చెప్పగలను. శుభం. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.